ఒడిశాలోని కటక్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ట్రామా కేర్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటల దాటికి వ్యాపించిన దట్టమైన పొగ కారణంగా 23 మంది ఆసుపత్రి సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపైన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధితులను పరామర్శించిన సీఎం ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఒడిశాలోని కటక్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ట్రామా కేర్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటల దాటికి వ్యాపించిన దట్టమైన పొగ కారణంగా 23 మంది ఆసుపత్రి సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపైన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధితులను పరామర్శించిన సీఎం ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఒడిశాలోని కటక్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఎస్సీబీ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో ట్రామా కేర్ విభాగం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. యాశ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఒడిశాలో ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యత చెందిన కాలేజ్ ఏదైతే ఉందో, సో ఆ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో భారీ అగ్ని ప్రమాదం జరగడం అనేది ఇప్పుడు తీవ్ర విచారం కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఈ ట్రామా కేర్ విభాగంలో చెలరేగిన మంటల వల్ల దాదాపుగా 10 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రమాదంలో మరో 11 మంది కూడా తీవ్రంగా గాయాలపడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రోగులను రక్షించి ఇతర వార్డులకు కూడా తరలిస్తున్నారు సిబ్బంది. కానీ తెల్లవారుజామున ఈ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కటక్ లో ఉన్నటువంటి ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ట్రామా కేర్ ఐసీయూలో ఈ రోజు తెల్లవారుజామున దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే భారీ అగ్ని ప్రమాదం జరగడంతో 10 మంది రోగులు అక్కడికే మరణించినట్లుగా తెలుస్తుంది. రోగులతో పాటుగా నర్సులు కూడా కొంతమంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాలు కాసేపట్లో వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణ కూడా చేశారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారు కూడా ఎక్కువగా కనిపిస్తుండటంతో వీళ్ళందరికీ కూడా తక్షణమే చికిత్స చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళని వెంటనే వేరే వార్డులకి షిఫ్ట్ చేసి వాళ్ళకి ప్రాథమిక చికిత్స కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఇటు ఒడిశా ముఖ్యమంత్రి
25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఘటనపై దర్యాప్తునకు కూడా వెంటనే ఆదేశించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎలా మంటలు చెలరేగాయి? ఇంత అజాగ్రత్తగా ఎందుకున్నారు? ఎందుకంటే ప్రముఖ హాస్పిటల్ అయిన ఇందులోనే ఇలా జరిగితే ఎలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అసలు ఈ షార్ట్ సర్క్యూట్‌కి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా విచారణకు, దర్యాప్తునకు కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వల్ల తీవ్రంగా మంటలు చెలరేగడంతో అటు మృతుల సంఖ్య కూడా దాదాపుగా పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 10 మంది రోగుల్లో 7 అయితే ఐసీయూలోనే చనిపోయారు. అలాగే 3 బయటికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాథమిక నిర్ధారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి సుమారు 23 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అయితే రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా గాయపడినట్లుగా కూడా అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, ఆరోగ్య మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే చేరుకొని అక్కడ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ తీరని లోటుకైతే అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు అలాగే బంధువులు కూడా భయాందోళనకి గురయ్యారనే చెప్పాలి శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.